తప్పకుండా సార్. వాళ్ళు ఒక డైవర్ట్ పాలిటిక్స్ మీకు 2019, 2024లో ఏదైతే రాష్ట్రాన్ని నాశనం చేశారో కొన్ని అనాలోచిత కారణాల వల్ల వాళ్ళు చేసిన పరిపాలన వల్ల 20 సంవత్సరాలు రాష్ట్రం ఎన్నిక వెళ్ళిపోయింది సార్. ఇప్పుడే 2024 వచ్చిన తర్వాత మంచి బడ్జెట్ ఇవ్వడం అనేది జరిగింది. 2026, 27 #1 బడ్జెట్ ఉంది. వీళ్ళు బడ్జెట్ మీద చర్చించడానికి ఏమి లేక, బడ్జెట్ మీద విమర్శించడానికి వీళ్ళకి ఏమి లేక లాస్ట్కి డైవర్ట్ పాలిటిక్స్ దేవుడిని అడ్డపెట్టుకునే ఈరోజు ఈ పాలిటిక్స్ చేయడం మీద జరుగుతుంది. ఇది చాలా తప్పు. ప్రపంచం అంతున్న కూడాను తిరుమల తిరుపతి దేవస్థానం ఒక్కసారి దర్శనం చేస్తే దేవుడిని చూడాలని వచ్చిన వ్యక్తులు ఉన్నారు. కులాలు మతాలు అతీతంగా. నాకు చాలామంది ముస్లింలు అడిగారు, చాలామంది క్రిస్టియన్స్ అడిగారు, ఒకసారి మీరు వెళ్తే నన్ను తీసుకెళ్ళండి, ఆ దేవుడిని చూడాలని కొంచెం అడిగారు. అయితే ఒక లెటర్ మీద సైన్ చేయాలని చెప్పేసి నేను కూడా చెప్పడం అయిన నాకు మిత్రులు ఉన్నారు. అలాంటి ఆది దేవుడిని కూడా పాలిటిక్స్లో తీసుకురావడం అనేది చాలా తప్పు. వాళ్ళ పరిపాలన ఏం జరిగింది? కల్తీ నెయ్యి, కొవ్వులతో నెయ్యి తయారు చేయడం, మొత్తానికి కల్తీ లడ్డు విషయంలో మాత్రం అపవిత్ర పాలన చేశారు. తిరుపతి దేవస్థానం తాలూగా దిగజారం చేశారు. పరకాయ మనిని కూడా లాస్ట్ మీకు అందరికీ తెలుసు. ఆ మనీని లాస్ట్కి అమెరికన్ కరెన్సీలో మార్చుకోవడం అనేది జరిగింది. లాస్ట్కి దానికి ఎవరైతే దొంగతనం చేశారో ఆయన్ని తెచ్చి పెద్ద మనిషిని చేసి జగన్మోహన్ రెడ్డి కూర్చొని ఆయన ఆస్తులన్నీ టీటీడీకి రాయడం జరిగింది. అంటే అది కరెక్టా సార్? అది ఆయనకి సరైన శిక్ష పడాలి. అలాంటివి ఎన్నో తప్పులు చేశారు. ఈ మన భారతదేశంలో కాదు, మన ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 3000 దేవాలయాలను కూల్చారు. 3000 దేవాలయాల ట్రస్టులు చేశారు. అవన్నెందుకు మన ఎదురుగే ఉన్న రామతీర్థాల రాముడు తాలూకు తలని నరికారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముంటుంది?